about the poetess. Catherine Tynan, 1859 to 1931, was an Irish-born writer, known mainly for her novels and poetry. అబౌట్ ద పోయిటెస్. పోయిట్ అంటే ఇక్కడ కవి అని అర్థం. పోయిటెస్ అంటే కవయిత్రి అని చెప్తారు తెలుగులో. క్యాథరిన్ టైనన్ వాజ్ అన్ ఐరిష్ బోర్న్ రైటర్ అంటే ఈవిడ ఐర్లాండ్కు సంబంధించిన రచయిత్రి. నౌన్ మెయిన్లీ ఫర్ హర్ నావెల్స్ అండ్ పోయిట్రీ. ఈమె రాసిన నవల్స్కి అండ్ పోయిట్రీ అంటే పద్యాలకు మంచి గుర్తింపు లభించింది. She was born in an agricultural family in Dublin. Her poems were first published in 1878. షీ వాజ్ బోర్న్ ఇన్ అన్ అగ్రికల్చరల్ ఫ్యామిలీ ఇన్ డబ్లిన్ అంటే ఈమె ఒక వ్యవసాయ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. హర్ పోయమ్స్ వర్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ 1878. ఆమె యొక్క పోయమ్స్ అన్నీ కలిపి ఇక్కడ 1878 1878లో ప్రచురించారు. She wrote more than 100 novels. Her collected poems appeared in 1930. She also wrote 5 autobiographical volumes. షీ wrote మోర్ దాన్ 100 novels. ఈమె 100కు పైగా నవలలు రాసింది. హర్ కలెక్టెడ్ పోయమ్స్ అపియర్డ్ ఇన్ 1930. ఆమె రాసిన పోయమ్స్ అన్నీ కలిపి 1930లో ప్రచురించారు. షీ ఆల్సో రోట్ 5 ఆటోబయోగ్రఫికల్ వాల్యూమ్స్. ఇక్కడ ఆమె రాసినటువంటి ఆమె వ్యక్తిగత జీవితం సంబంధించినటువంటి అవన్నీ కలిపి ఒక 5 ఆటోబయోగ్రఫికల్ తన స్వీయ చరిత్ర అంటే తన ఆత్మకథ ఈ వాల్యూమ్స్ గ్రంథాలుగా ప్రచురించడం జరిగింది. About the poem. The poem Any Woman, written by Catherine Tynan. A woman is the speaker of the poem. ద పోయం ఎనీ ఉమన్ రిటన్ బై క్యాథరిన్ టైనన్ అంటే ఇక్కడ ఎనీ ఉమన్ అంటే ఏ మహిళ అయినా ఏ స్త్రీ అయినా అని అర్థం. క్యాథరిన్ టైనన్ అంటే ఆవిడ పేరు. ఆ ఉమన్ ఈజ్ ద స్పీకర్ ఆఫ్ ద పోయం. ఇందులో ఒక మహిళ అంటే ఈ క్యాథరిన్ టైనన్నే మనకి ఈ పోయంలో మహిళ గురించి చెప్తూ ఉంటుంది. In the poem, the poetess describes the bond between the mother and her children and the value of motherhood. In the poem, the poetess describes the bond between the mother and her children. ఈ పోయంలో ఈ పోయిటెస్ అంటే ఈ కవయిత్రి మనకేం చెప్తూ ఉందంటే డిస్క్రైబ్స్ అంటే వివరించడం. ద బాండ్ బాంధవ్యం బిట్వీన్ ద మదర్ అండ్ హర్ చిల్డ్రన్ తల్లి తన పిల్లల మధ్య ఉన్నటువంటి ఆ బాంధవ్యం గురించి ఆ బంధుత్వం గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అండ్ ద వాల్యూ ఆఫ్ మదర్హుడ్ అంటే ఇక్కడ మాతృత్వం యొక్క విలువ వాల్యూ అంటే విలువ దాని గురించి ఈ పోయంలో వివరిస్తూ ఉంటారు మనకి ఈ క్యాథరిన్ టైనన్ గారు. The speaker of the poem is a woman and she is the mother of a house. She says that she is the pillar of the house and the keystone of the arch. ద స్పీకర్ ఆఫ్ ద పోయం ఈజ్ అ ఉమన్. ఈ పోయంలో మనకు వివరించేది ఒక మహిళ. అండ్ షీ ఈజ్ ద మదర్ ఆఫ్ అ హౌస్. ఈమె కూడా ఒక ఇంటికి అమ్మ. షీ సేస్ దట్ షీ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ ద హౌస్. ఏమేం చెప్తుందంటే అమ్మ మనకి ఇంటికి ఒక స్తంభం లాంటి ఇల్లు నిలబడడానికి అవసరమయ్యే స్తంభం లాంటిది. అండ్ ద కీ స్టోన్ ఆఫ్ ద ఆర్చ్. ఆర్చ్ అంటే ఇక్కడ ఒక కర్వ్డ్ షేప్లో ఒక వంగిన షేప్లో ఉన్నటువంటి ఇల్లు నిలబడాలంటే మనకి చిన్న చిన్న స్తంభాలు కాకుండా కీ స్టోన్ అంటే మూల స్తంభం. ఆ ఇల్లు నిలబడడానికి అవసరం అంటే ఆ కీ స్టోన్ అంటే ఆ మూల స్తంభం ఎవరంటే అమ్మే. ఈ పోయంలో ఈ విధంగా సింబాలిక్గా చెప్తూ ఉంది. If the pillars or keystone are taken away, the house will be spoiled and the roof will collapse. In the same way, if the mother is taken away, the family will be spoiled. If the pillars and keystone are taken away, ఆ ఇంటికి అవసరమైనటువంటి పిల్లర్స్ మూలస్తంభాలు కానీ అండ్ కీ స్టోన్ ఆర్ టేకెన్ అవే ఈ మూలస్తంభం కనుక తీసేసినట్టయితే ద హౌస్ విల్ బి స్పాయిల్డ్ ఆ ఇల్లు కూలిపోతుంది. అండ్ ద రూఫ్
విల్ కొలాప్స్, ఆ రూఫ్ ఇంటి పైకప్పు మొత్తం కూడా ఆ బిల్డింగ్ కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, అదంతా పడిపోతుంది. ఇన్ ద సేమ్ వే ఇఫ్ ద మదర్ ఈజ్ టేకెన్ అవే, ఇదే విధంగా సేమ్గా ఇక్కడ సింబాలిక్గా చెప్తున్నారు. అమ్మ కనుక ఇంట్లో నుంచి లేనట్లయితే ద ఫ్యామిలీ విల్ బి స్పాయిల్డ్, ఆ ఇల్లు కూడా కూలిపోతుంది, అంటే ఆ ఇల్లు కూడా నాశనం అవుతుంది అని ఇక్కడ సింబాలిక్గా చెప్తున్నారు. Mother is the life, light, and love that fills a house. Like the sun which warms the earth, Mother is the fire upon the hearth. మదర్ ఈజ్ ద లైఫ్, లైట్ అండ్ లవ్ దట్ ఫీల్స్ ఆ హౌస్. అమ్మ అంటే ఇక్కడ ఆ ఇంట్లో ఇవన్నీ ఉంటాయి. ఏముంటాయంట? లైఫ్ జీవితం ఉంటుంది, అండ్ లైట్ వెలుగు ఉంటుంది, అండ్ లవ్ ప్రేమ ఉంటుంది. ఇదన్నీ కూడా ఇంట్లో ఉండాలంటే అమ్మ ఉండాలి. లైక్ ద సన్ విచ్ వార్మ్స్ ద ఎర్త్, ఎలాగంటే భూమికి ఆ వెచ్చదనం ఆ సూర్యుడు ఎలాగైతే ఇస్తాడో, మదర్ ఈజ్ ద ఫైర్ అపాన్ ద ఎర్త్, అమ్మ కూడా ఆ ఇంటికి, ఎర్త్ అంటే ఇక్కడ వేడిని ఇవ్వటం, అంటే వెచ్చదాన్ని ఇవ్వటం, అన్నిటి నుండి కాపాడటం అని అర్థం. She works to make her children happy. She decorates the house, gets the table ready for dinner, arranges the curtains, and makes their bed. షీ వర్క్స్ టు మేక్ హర్ చిల్డ్రన్ హ్యాపీ. ఈమె ఏం చేస్తుందంటే ఆమె పిల్లలు సంతోషంగా ఉండడానికి పని చేస్తుంది. షీ డెకరేట్స్ ద హౌస్, గెట్స్ ద టేబుల్ రెడీ ఫర్ డిన్నర్. ఈమె ఏం చేస్తుందంటండి, ఆ ఇంటిని అలంకరిస్తుంది. గెట్స్ ద టేబుల్ రెడీ ఫర్ డిన్నర్, వాళ్ళు తినడానికి అవసరమైనటువంటి ఫుడ్ని రెడీ చేస్తుంది. అరేంజెస్ ద కర్టెన్స్, ఇల్లు మొత్తం కూడా నీట్గా కర్టెన్స్తో నింపుతుంది. అండ్ మేక్స్ దేర్ బెడ్, వారు పడుకోవడానికి అవసరమైన బెడ్ కూడా రెడీ చేస్తుంది. ఇంట్లో అన్ని పనులు చేసేది ఎవరంటే అమ్మ. Here she is also compared to a mother bird that builds the nest, feeds the baby birds, and makes their bed with her own soft feathers. హియర్ షీ ఈజ్ ఆల్సో కంపేర్డ్ టు అ మదర్ బర్డ్. ఇక్కడ ఏమైనా ఎలా కంపేర్ చేశారంటే, ఎలా పోల్చారంటే, టు ఆ మదర్ బర్డ్ అంటే ఒక తల్లి పక్షితో కంపేర్ చేసింది. దట్ బిల్డ్స్ ద నెస్ట్, ఎట్లాగైతే ఆ మదర్ బర్డ్, ఆ పక్షి, తల్లి పక్షి ఎలాగైతే తన నెస్ట్, తన గూడుని నిర్మిస్తుందో, ఫీడ్స్ ద బేబీ బర్డ్స్, చిన్న చిన్న పురుగులు తీసుకొచ్చి తన బేబీ బర్డ్స్ అంటే చిన్న చిన్న పక్షులకు తినిపిస్తూ ఉంటుంది. అండ్ మేక్స్ దేర్ బెడ్ విత్ హర్ ఓన్ సాఫ్ట్ ఫెదర్స్, ఆ పక్షి కూడా, తల్లి పక్షి ఏం చేస్తుందంటే తన యొక్క ఫెదర్స్ అంటే ఈకలు, తన యొక్క ఈకలతోనే సాఫ్ట్గా ఉండటానికి ఆ పిల్లలు ఎలాంటి గుచ్చుకోకుండా, ఆ నెక్స్ట్ గూడు గుచ్చుకోకుండా వాటికి ఆ విధంగా వాటికి పరుపులాగా వేస్తుంది. She protects the children from the wind and the snow and from all the risks by standing as a wall. She protects the children from the wind and the snow and from all the risks by the standing as a wall. ఇంట్లో అమ్మ కూడా ఏం చేస్తుందంటే, ఆ తల్లి తన పిల్లల్ని ఆ చల్లటి గాలుల నుండి, అండ్ ద స్నో, ఆ మంచు నుంచి కాపాడుతుంది. అండ్ ఫ్రమ్ ఆల్ ద రిస్క్స్ బై ద స్టాండింగ్ యాజ్ అ వాల్, అంటే ఇక్కడ అన్ని ప్రమాదాలు తన పిల్లలకు కలగకుండా ఒక వాల్, ఒక గోడలాగా ఆమె నిలబడి ఉంటుంది. Finally, she prays God to keep her alive till the children grow and lead their lives happily. Finally, she prays God to keep her alive till the children grow and lead their lives happily. చివరిగా మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, షీ ప్రేస్, ఆమె ఏం చెప్తుంది, దేవుణ్ణి ప్రార్థిస్తుంది. షీ ప్రేస్ గాడ్ టు కీప్ హర్ అలైవ్, తను బతికి ఉండాలి. ఎప్పటి వరకు? టిల్ ద చిల్డ్రన్ గ్రో, తన పిల్లలు పెద్ద అయ్యే వరకు తను బతికి ఉండాలని కోరుకుంటుంది. అండ్ లీడ్ దేర్ లీవ్స్ హ్యాపీలీ, వారు సంతోషంగా ఉండాలని ఆమె కోరుకుంటుంది. Conclusion. So, women should be respected and supported in a family and also in society. కన్క్లూజన్, ముగింపు. సో ఉమెన్ షుడ్ బి రెస్పెక్టెడ్, ఇందులో మనకు ఏం చెప్తున్నారంటే, స్త్రీలను మనం గౌరవించాలి. అండ్ సపోర్టెడ్ ఇన్ అ ఫ్యామిలీ, కుటుంబంలో కూడా ఆవిడికి విలువ ఇవ్వాలి. అండ్ ఆల్సో ఇన్ సొసైటీ, కుటుంబంలో ఎలాగైతే విలువ ఇవ్వాలో సొసైటీలో కూడా, సమాజంలో కూడా ఆమెకి గౌరవం, ఆమెకి సపోర్ట్ చేయాలని ఇందులో మనకి చెప్తూ ఉన్నారు క్యాథరిన్ టైనన్ గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లెసన్స్ ఈ ఛానల్ అందుబాటులో ఉన్నాయి. అన్ని గ్రామర్ పార్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ మోడల్ పేపర్స్ కూడా ఇందులో మీకు అప్లోడ్ చేశాను, ఇంకా అప్లోడ్ చేస్తాను. మీకు తెలిసిన వాళ్ళకి, మీ స్నేహితులకు, విద్యార్థులకు షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము. ప్లీజ్ like, share and subscribe our channel for more videos.